హాస్య నటుడు శివాజీ చౌదరి మళ్ళీ తెరపైకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇబ్బందుల్లో పడినా వెంటనే ప్రత్యక్షమయ్యే వాళ్ళలో శివాజీ కూడా ఒకడు. అందుకనే కొంతకాలంగా ఎక్కడ కనబడని శివాజీ హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చేశారు. రావడంతోనే చంద్రబాబును వెనకేసుకుంటూ వచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్, జగన్, మోదీ ఏకమయ్యారంటూ ఊగిపోయాడు. ఐటీ గ్రిడ్స్ అనేది అంతా ఒట్టి బూటకమంటూ ఆయన మాట్లాడారు. చంద్రబాబును దెబ్బ కొట్టడమే కేసీఆర్ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. శివాజీ చెబుతున్నది ఏమిటంటే అసలు ఐటీ గ్రిడ్స్ కంపెనీ లేనట్లు, 3.5 కోట్ల ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీ జరగలేదని తెలంగాణ పోలీసులు చెబుతుంటే అబద్ధమని ఆయన అంటున్నాడు. చంద్రబాబును చక్రబంధంలో ఇరికించేందుకే కేసీఆర్ కుట్ర పన్నుతున్నట్లు ఆయన తేల్చేశారు. డేటా చోరీ స్కామ్లో చంద్రబాబు పాత్ర లేదని శివాజీ తేల్చాడు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సిట్ను రద్దు చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందంటేనే చంద్రబాబును దొంగగా చిత్రీకరించేందుకని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబును దొంగగా చిత్రీకరించకుండా ఇంకెలా చిత్రీకరిస్తుంది అంటూ అమాయకంగా ప్రశ్నించేశాడు శివాజీ. సంక్షేమ పథకాలు అమల్లో చంద్రబాబే బెస్ట్ అని కితాబ్ కూడా ఇచ్చాడు. 2 ఏళ్ల తర్వాత ఇతర ప్రాంతాల నుండి ఏపీలోకి వలసలు మొదలవుతున్నట్టు ఆయన ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నారు హీరో శివాజీ. చంద్రబాబే బెస్ట్ అని కూడా అనేశారు. హైదరాబాద్లో ఆంధ్రోలంటే భయపడుతూ బతకాలా అంటూ నిలదీశాడు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రోలంతా పాకిస్తాన్ వాళ్ళలాగా ఉండాలా అని ఎందుకు ప్రశ్నించాడో అర్థం కావడం లేదు. హైదరాబాద్లోని సీమాంధ్రపై ఎవరు దాడి చేయడం లేదు కదా. ఆ మాటకొస్తే ఏపీలోనే ఏపీ జనాలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. మొత్తానికి ఐటీ గ్రిడ్స్ స్కామ్ వెలుగు చూసిన వారం తర్వాత తెరపైకి వచ్చిన హాస్య నటుడు చంద్రబాబును పొగిడేస్తే, కేసీఆర్కు ఛాలెంజ్ చేస్తే ఏపీ జనాలకు అభయహస్తం ఇచ్చేశారు.